హాయ్ అండి. అందరికీ నమస్తే. సో, మన దేశంలో ఉన్న గోమాతలు మనం రక్షించుకోవాలి. గోమాతకు ఒక ఆహారాన్ని పెట్టండి. ఎందుకంటే గోమాతకు ఆహారం లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎండలో కూడా వాటర్ అనేది కూడా ఇవ్వండి. ఎక్కడైనా మీకు కనిపిస్తే గోమాతకు కనీసం ఒక రూ. 10 అరటిపళ్ళు పెట్టండి. మనం ఫ్రెండ్స్‌కి టీ తాగితేనో, టిఫిన్ చేస్తేనో చాలా డబ్బులు ఖర్చవుతున్నాయి. అలానే మన దేశంలో ఉన్న మన గోమాతను మనం రక్షించుకోవాలి. గోమాత సుభిక్షంగా, క్షేమంగా ఉంటేనే మన దేశం యొక్క అందరి యొక్క బాగోగులు బావుంటాయి. గోమాత క్షేమాన్ని మనం కోరుకోవాలి. గోమాతలు ఎన్నో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అలాంటి గోమాతలు కూడా ఈ రోజున చాలా చోట్ల రోడ్ల పైన టౌన్‌లో చూస్తుంటే డస్ట్‌బిన్‌లు కాడ మనం పారేసిన చెత్త కవర్‌లో ఫుడ్‌ని తీసుకుంటూ, ఆ ప్లాస్టిక్ కవర్లు తింటూ అనారోగ్యాల పాలై మృత్యువాత పడుతున్నాయి. అలాంటి గోమాతలు చనిపోవటానికి కారణం కూడా చాలా ఉంది. ఎందుకంటే మనం ఆ విధంగా రోడ్డు పైన మనకి చూసినప్పుడు కనీసం ఎక్కడన్నా మనం ఒక రూ. 10 అరటిపళ్ళు కొని తీసుకొచ్చి ఆహారం పెడితే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేస్తే గోమాతలు రోడ్డు మీదకెళ్ళి అలా చెత్త కుండీల పక్కన, ఆ రోడ్డు మురుగుండ్ల పక్కన ఆహారం కోసం వెతుక్కునే అంత దౌర్భాగ్య స్థితిలో గోమాతలు ఉండవు. సో, మనం గోమాతను రక్షించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా గోమాతకి ఆహారం పెడడానికి ప్రయత్నం చేయండి. జై గోమాత. జై భారత్.